పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధుడగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఇవి 2 వచనాలు. ఒక వచనంలో నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోకం వెళ్ళాలి అంటే పరిశుద్ధత ఒక్కటే అర్హత. బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత లేకుండా పరలోకం వెళ్ళలేం. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం. కాబట్టి ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా పరలోకం వెళ్ళాలి అంటే పరిశుద్ధత ఖచ్చితంగా అవసరం. పరిశుద్ధత లేకుండా మనము వేరే ఎలాంటి కార్యాలు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధత లేదు కానీ 10,000 రూపాయలు కానికిచ్చాం. పరిశుద్ధత లేదు, ఒక మందిరమే కట్టించాం. పరిశుద్ధత లేదు, బాప్తిసం తీసుకున్నాం. పరిశుద్ధత లేదు, బల్లలో చేయేస్తూ ఉన్నాం. పరిశుద్ధత లేదు, పాట పాడగలుగుతున్నాం. ఆ పాట పాడుతుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధత లేదు, వాక్యం చెబుతూ ఉన్నాం. పరిశుద్ధత లేదు, గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాం. పరిశుద్ధత లేకుండా ఎన్ని నీతి కార్యాలు చేసినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, డబ్బు దానం చేసినా, నువ్వు ఏం చేసినా కూడా పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యం చేరలేవు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే,
మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమై ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? సంఘము, క్రీస్తును నమ్మిన బిడ్డలు, దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళు, దేవుని మందిరంలో కూర్చున్న వాళ్ళు పరిశుద్ధులుగా జీవించటం అన్నది దేవుని చిత్తమై ఉంది. ఎందుకు దేవుని చిత్తమై ఉందంటే, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే ప్రకటిస్తూ ఉన్నామో, ఏ దేవుని మాటలైతే వింటున్నామో, ఏ దేవుని పాటలైతే పాడుతున్నామో, ఏ దేవుని మందిరం అయితే కట్టిస్తున్నామో, ఏ దేవుని పరిచర్య అయితే చేస్తూ ఉన్నామో, ఏ దేవుని కొరకైతే ప్రయాసపడుతున్నామో, ఆ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి, గట్టిగా. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధిస్తున్న, సేవిస్తున్న మనం ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేని భక్తి, పరిశుద్ధత లేని ప్రార్థన, పరిశుద్ధత లేని ఉపవాసం, పరిశుద్ధత లేని విజ్ఞాపన, పరిశుద్ధత లేని కానుక, పరిశుద్ధత లేని అర్పణ, పరిశుద్ధత లేని భక్తి వేస్ట్. అర్థమవుతుందా? కాబట్టి భక్తులందరూ, దేవుని భక్తులందరూ, విశ్వాసులందరూ మొదట తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, పరిశుద్ధంగా జీవించటం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? చెప్పండి అందరూ. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. మనము పరలోకం వెళ్ళాలి కనుక పరిశుద్ధంగా జీవించాలి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకు సేవకుడు పరిశుద్ధంగా జీవించాలి? యేసు ప్రభువును దేవునిగా అంగీకరించిన వారు ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధులు మాత్రమే పరలోకం వెళతారు కనుక పరిశుద్ధంగా జీవించాలి. వేరే ఆప్షన్ లేదు, ఆల్టర్నేట్ లేదు. ఇంకా పరలోకం వెళ్ళాలంటే ఒక్కటే అర్హత. ఏంటి? ప్రభువా, నేను 10,000 ఇచ్చాను, నేను 10 లక్షలు ఇచ్చాను, నేను ఇదిగో నా ఆస్తి నమ్మి నీ సేవకి ఇచ్చాను. ప్రభు అడిగేది ఏంటంటే, పరిశుద్ధత ఎక్కడా? నేను చాలా ప్రయాసపడ్డా, చాలా కష్టపడ్డా, చాలా శ్రమపడ్డా, 30 ఏళ్లుగా నీ సంఘం కొరకు నేను ఏడుస్తూ, దుఃఖిస్తూ ప్రయాసపడుతున్నా. ప్రభు అంటాడు, నీ పరిశుద్ధత ఎక్కడా? పరిశుద్ధత లేని స్థితిలో నేడు చాలా సంఘాలు బ్రతుకుతూ ఉన్నాయి. చాలా సంఘాలలో ఉన్న విశ్వాసులు పరిశుద్ధత గురించిన ఆలోచన లేకుండా, పరిశుద్ధతను గురించిన భయం లేకుండా, అసలు పరిశుద్ధత అనే ఆలోచనే లేకుండా పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, నాలాగా సేవకులు ప్రకటిస్తున్నారు. అసలు పరిశుద్ధత అనేదే కనపడట్లేదు. ప్రభు అన్నాడు, ఈ మార్గము ఇరుకైన మార్గము. ఏ మార్గం ఇది? ఇరుకైన మార్గము. ఈ మార్గములో నడుస్తున్న మనకు ఖచ్చితంగా ఏమున్నా లేకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, ప్రార్థనాపరుడు అయినా కాకపోయినా, పాటకారి అయినా కాకపోయినా, వాక్యం చెప్పే స్థితి ఉన్నా లేకపోయినా, పరిశుద్ధత ఒక్కటి సంపాదించుకో చాలు, పరలోకం వెళ్ళిపోతావు. సభలు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా, నాకు పాట పాడేది రాదన్నా, నాకు ప్రార్థన సరిగ్గా చేసేది రాదు, నాకు ఆరాధన చేసేది రాదు, నాకు వాక్యం చెప్పేది రాదు. పర్లేదు, నీకు పరిశుద్ధత ఉంటే చాలు. నువ్వు పాటకారివి, ఎంత పాటకారివైనా పరిశుద్ధత లేకుండా పరలోకం పోలేం.
ఇప్పుడు నేను ఇన్ని పాటలు రాసుకున్నా, అబ్బో ఎన్ని పాటలు రాసుకున్నాను. ఎన్ని పాటలు రాసుకున్నా పరిశుద్ధత నాలో లేకపోతే పరలోకం పోలేను. ఎంత బాగా సంగీతం వాయించినా, ఎంత బాగా ఆరాధన చేయగలిగినా, ఎంత గంభీరంగా వాక్యము చెప్పగలిగినా పరిశుద్ధత లేకపోతే మీరైనా నేనైనా ఎవరైనా సరే క్రీస్తును నమ్మిన వానికి పరిశుద్ధత అర్హత అయి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు పరలోకం చేరలేడు, ప్రభువును చూడలేడు. అందుకే బైబిల్లో ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. చదవండి అది మరొకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా, బాగా వినాలి, బాగా వినాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండుటయే అంటే, మీరు పరిశుద్ధంగా ఉండటం అంటే మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జారత్వానికి దూరంగా ఉండటమే పరిశుద్ధత. జారత్వము అంటే ఏంటి? పరిశుద్ధత లేకుండా పరలోకం చేరలేం. మీరు పరిశుద్ధంగా ఉండటం అంటే జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. అసలు జారత్వం అంటే ఏంటో తెలిస్తే ఆ జారత్వానికి దూరంగా ఉండటం ఎలాగో తెలుస్తుంది. జారత్వం అంటే మీలో ఎంతమందికి తెలుసు అంటున్నా నేను. జారత్వం అనే మాటకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం ఏంటంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీ. సెక్సువల్ ఇమ్మొరాలిటీ. జారత్వం అంటే ఏంటి ఇంగ్లీష్లో? సెక్సువల్ ఇమ్మొరాలిటీ. మొరాలిటీ అంటే ఇంగ్లీష్లో నీతి కలిగిన, ఇమ్మొరాలిటీ అంటే నీతి లేని, అనీతికరమైన. సెక్సువల్ ఇమ్మొరాలిటీ అంటే అక్రమ సంబంధము. జారత్వము అంటే అక్రమ సంబంధము. ఒక భార్య ఒక భర్త కలిసి జీవిస్తే అది సక్రమ సంబంధం. భార్యతో కాకుండా ఇంకొక స్త్రీతో, భర్తతో కాకుండా ఇంకొక పురుషునితో సెక్సువల్ సంబంధము, అక్రమ సంబంధము కలిగి జీవించటాన్ని జారత్వము అంటారు. ఇప్పుడు చెప్పండి, జారత్వం అంటే ఏంటి? అక్రమ సంబంధం అంటే ఏంటి? సక్రమ సంబంధం అంటే ఏంటి? భార్యాభర్తల సంబంధం సక్రమమైనది. అక్రమమైన సంబంధం అంటే వివరించండి, పర్లేదు. అక్రమ సంబంధం అంటే ఏంటి? నువ్వు ఒక భార్యగా, ఒక వ్యక్తికి భార్యగా ఉన్న నీవు నీ భర్తతో కాకుండా ఇంకొక పరాయి పురుషునితో శారీరక సంబంధము కలిగి ఉండటమే అక్రమ సంబంధం. ఒక స్త్రీకి భర్తగా ఉన్న నీవు నీ భార్యతో కాకుండా ఇంకొకని భార్యతో లేదా ఇంకొక స్త్రీతో, అమ్మాయి అయినా సరే, ఇంకొకని భార్య అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఇంకొక స్త్రీ భర్త అయినా సరే, శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే అది అక్రమ సంబంధం, సెక్సువల్ ఇమ్మొరాలిటీ. బైబిల్ భాషలో జారత్వము.
దేవుడు సంఘానికి ఏం చెప్తున్నాడంటే, సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమంటే ఎవరము? దేవుని బిడ్డలం, దేవుని విశ్వాసులం. యేసు ప్రభువును దేవునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధంగా జీవించాలి అంటే, మీరు పరిశుద్ధులు కావాలి అంటే మొదట మీరు జయించాల్సింది జారత్వాన్ని. మొదట మీరు పరిశుద్ధులు కావాల్సింది సెక్సువల్ విషయంలో. సక్రమమైన సంబంధం కలిగి అక్రమ సంబంధం లేకుండా మీరు నీతి కలిగిన జీవితాన్ని జీవించటం, నీతి కలిగిన సంబంధంలో బ్రతకటం, పరిశుద్ధులుగా మీరు జీవించటం నా చిత్తమైంది. పరిశుద్ధంగా జీవించాలంటే మొదట మీరు చేయవలసింది మీ మీ ఘటములను చదవండి. ఇప్పుడు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. అర్థమవుతుందా? దేవుడు వివరిస్తున్నాడు చూడండి. మీరు పరిశుద్ధంగా ఉండటమే నా చిత్తం అన్నాడు. మీరు పరిశుద్ధంగా ఉండటం అంటే జారత్వానికి దూరంగా ఉండటమే నా చిత్తం అన్నాడు. జారత్వానికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, మీరు జారత్వానికి దూరంగా ఉండాలంటే, అక్రమ సంబంధాలలో మీరు బ్రతకకూడదంటే మీరు కామాభిలాషను తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి? కామాన్ని తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి? కామాన్ని తగ్గించుకోవాలి. కామము తగ్గితే అక్రమ సంబంధాలు తగ్గుతాయి. కామము మితిమీరి పెంచుకుంటే, కామాన్ని రేపుకుంటే, కామాభిలాషలో బ్రతికితే ఇంకా ఉన్న భార్య సరిపోదు, ఉన్న భర్త సరిపోడు, పెళ్లి కావలసిన పని లేదు, వరస కావలసిన పని లేదు. అర్థమవుతుందా? ఎందుకు ఈ సమాజంలో వాయు వరుసలు లేకుండా తప్పులు చేస్తున్నారు? ఎందుకు ఈ సమాజంలో భర్త ఉండగా ఇంకొక పురుషునితో, భార్య ఉండగా ఇంకొక స్త్రీతో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను, జీవితాలను పాడు చేసుకుంటున్నారు? ఎందుకు వివాహం కాకముందే, మీసం వచ్చి రాగానే ఎందుకు ఈ భయంకరమైనటువంటి ఈ పాపములో పడిపోతున్నారు అంటే కామాన్ని అణుచుకోలేక. దేవుడు అంటున్నాడు, కామాభిలాషయందు. ఎవరికి కామాభిలాష? ఎవరు కామముతో కొట్టుకలాడుకుపోయేవాళ్ళు? లోకములో ఉన్న అన్యజనులు. కామము రేపుకుంటూ ఉంటే అది రేగుతానే ఉంటుంది. తెలుసా మీకు? పండుకొని పనికిమాలిన ఆలోచనలు చేస్తూ ఉంటే, సెల్ ఫోన్ పట్టుకొని పనికిమాలినవన్నీ చూస్తూ ఉంటే ఇక కామము రేగుతానే ఉంటుంది. ఎంత రేగుతుందంటే అది బైబిల్లో రాయబడిన మాటలు మీరు చదవండి. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7, 8. కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల
పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. తర్వాత నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోతగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పోరదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట తీవ్రనందును నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి అందమైన తుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారశ్రీ యందు నీవేళ బద్ధుడవై ఉండువు, పరశ్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. ఏమండి, దేవుడి మాటలు రాయించాడు. గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించుము. దేవుడు మనకు ఒక ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? ముఖ్యంగా పురుషులకు చేస్తున్నాడు. పురుషులు అంటే ఎవరు? మనమే. పురుషులకు చేస్తున్న మాట ఏంటంటే, నా కుమారులారా, మీరు జారశ్రీ ఉండు ఛాయలకే వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దంట? ఎక్కడికి వెళ్ళొద్దు? జారశ్రీలు ఉన్నారు లోకంలో. జారశ్రీ అంటే ఎవరు? లోకంలో 2 రకాల స్త్రీలను గురించి చెప్తా ఈరోజు. ఒకటి జారశ్రీలు, 2 పరశ్రీలు. చెప్పండి. జారశ్రీలు, పరశ్రీలు. జారశ్రీలు వేశ్యలు, పరశ్రీలు పొరుగువాని భార్యలు. అర్థమవుతుందా? ఈ వేశ్యలు ఏం చేస్తారు అంటే, వారి జీవితాన్ని, వారి శరీరాన్ని అమ్ముకొని, వారు ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, వారు ఇప్పుడు మనము ఒక ఉద్యోగం చేసినట్లుగా, ఒక పని చేసినట్లుగా ఈ జారశ్రీలు, ఈ వేశ్యలు తమ శరీరాన్ని పణంగా పెట్టుకొని పడుపు వృత్తితో ఆ వేశ్యాతనమే, ఆ వేశ్యా జీవితమే ఒక వృత్తిలాగా పెట్టుకొని అనేక మంది పురుషులను ఆకర్షిస్తూ, వారిని ఆకర్షించటానికి రకరకాల వయలు ఒలుకుతూ, అదే 6వ అధ్యాయంలో 5, 6, 7 ఈ 3 అధ్యాయాలలో జారశ్రీలు మనకు కనబడతారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరశ్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏవి? నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించుము. నా కుమారుడా, నా ఆజ్ఞలను గైకొనుము. దేవుని యొక్క మాటలను నువ్వు గైకొంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడేటువంటి ఆ దేవుని మాటలకు నువ్వు లోబడితే, ఆ దేవుని మాటలు నిన్ను చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరశ్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను. ఒక మనిషిని లొంగ తీసుకోవాలంటే ఆడ మనిషి ఎట్లా మాట్లాడుతుంది? ఏమండి? మామూలుగా మాట్లాడుతుందా? మామూలుగా మాట్లాడేది భార్య. ప్రైజ్ ది లార్డ్. భార్య మొగుణ్ణి లాలన చేయదు. చేస్తుందా?
ఏమో మీరు చేస్తారా? మా నాయన మా బుజ్జి, నువ్వు ఈరునివి శూరునివి మీరు అంటారా? ఏ భార్య ఏ భర్తను లాలన చేయదు, ఏ భార్య ఏ భర్తను మురిపించదు, ఏ భార్య ఏ భర్తకు మాయమాటలు చెప్పదు, ఏ భార్య ఏ భర్తను కవ్వించదు, మురిపించదు, తన లొయలు చూపించి హొయలు చూపించి ఏ భార్య కూడా భర్తను ముగ్గులోకి దింపదు. అలా దింపే బుద్ధులు ఎవరికి ఉంటాయంటే జార స్త్రీలకు ఉంటాయి, వేశ్యాతనము కలిగిన స్త్రీలకు ఉంటాయి. వేశ్యా స్త్రీలు, పరస్త్రీలు, చెడు స్త్రీలు పలికే ఇచ్చకపు మాటలు ఎలా ఉంటాయంటే మనము లోబడేటట్లుగా. చూడండి 25వ వచనం, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబర్చుకొననీయకము. ఏం చేస్తుందంట కనురెప్పలు? జారశ్రీ కనురెప్పలు చిలికించి నిన్ను లోపరుచుకొననీయకుము. 26, వేశ్యా సాంగత్యము చేయువానికి, ఒకటి చెప్తా సీరియస్గా, జారత్వములో ఉన్నవాడు, పెళ్లి కానోడైనా పెళ్ళైనోడైనా, జారత్వములో ఉన్నటువంటి ఒక స్త్రీ, పెళ్ళి అయినదైనా పెళ్ళి కానిదైనా, భర్త ఉన్నదైనా భర్త లేనిదైనా, జారత్వములో ఉన్నవాళ్ళు, వ్యభిచార బ్రతుకుతున్నవారు, వేశ్యా జీవితాన్ని జీవిస్తున్న వారు బాగుపడినట్లు పురుషులలో కానీ స్త్రీలలో కానీ ప్రపంచ చరిత్రలో జారత్వములో జీవిస్తున్న వారు బాగుపడినట్లు ప్రపంచ చరిత్రలో లేదు. ఉంటే చెప్పండి. మేము చూసామన్నా జారత్వంలో ఉన్న వాళ్ళు బాగున్నారు, జారత్వంలో 10 మంది దగ్గరికి పోయేవాడు బాగున్నాడు అన్న ఒకరిని చూపించండి నాకు. దేవుడు ఒక మాట రాశాడు అంటే అది సత్యం. ఆయన ఏం రాపించాడు చూడండి, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. నేను మీకు చెప్పాను 2 రకాల స్త్రీలు ఉంటారు, ఒకరు వేశ్యలు, ఒకరు వేరొకని భార్య. గుర్తుపెట్టుకోండి, వేశ్యలతో తిరిగేవానికి, వేశ్యలతో సహవాసం కలిగిన వానికి, వేశ్యల కాడికి పోతే ఆ మొగుడు ఉండడు, తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరుండరు కాబట్టి వాణ్ణి ఎవరు ఏమీ అనరు. అయితే వేశ్యలతో తిరిగేవానికి ఏం మిగులుతుందంట? ఏం మిగులుతుంది? ఊరికనే నీ దగ్గర పడుకుంటుందా? అక్రమ సంబంధాలలో ఉన్నోళ్ళని అడగండి. ఊరికనే ఏ స్త్రీ కూడా ఒక పురుషుని దగ్గరికి రాదు. అది ఒక వేశ్య అయితే ఖచ్చితంగా నీ ఇల్లు గుళ్ళైపోతుంది, నీ సంపాదన పాడైపోతుంది, నీకు చివరికి చేతికి చిప్ప. దేవుడు అంటున్నాడు ఏం మిగులుతుందంట? వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును.